విప్లవకారులు పుట్టుకతోనే ఎవరూ కదా, వాళ్ళను కొన్ని శక్తివంతమైన పరిస్థితులు, సంఘటనలు తయారుచేస్తాయి. ఈరోజు మనం ఒక మామూలు పల్లెటూరి కుర్రాడు ఒక లెజెండరీ విప్లవకారుడిగా ఎలా మారాడో చూద్దాం. భగత్ సింగ్ జీవితాన్ని మలిచిన ప్రభావాలేంటో కొంచెం లోతుగా తెలుసుకుందాం. అసలు ప్రశ్న ఇదే: ఒక మామూలి మనిషిని ఒక చారిత్రాత్మక శక్తిగా మార్చేది ఏంటి? ఏ అంశాలు ఒక వ్యక్తిని అంతలా ప్రభావితం చేస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం భగత్ సింగ్ జీవిత ప్రయాణాన్ని ఒకసారి పరిశీలిద్దాం. సరే అయితే, కథను మొదటినుంచి మొదలుపెడదాం. భగత్ సింగ్ విషయంలో స్వాతంత్ర్యం కోసం పోరాటమనేది ఏదో బయటినుంచి వచ్చింది కాదు. అదొక ఫ్యామిలీ ట్రెడిషన్, అంటే వాళ్ల బ్లడ్లోనే ఉందన్మాట. ఆయన ఫ్యామిలీ ట్రీ చూస్తే మొత్తం రెబెల్సే. తాతగారు అర్జున్ సింగ్, నాన్న కిషన్ సింగ్, బాబాయ్ అజిత్ సింగ్, ఇలా ఒకరి తర్వాత ఒకరు ప్రతి తరంలోనూ స్వాతంత్ర్య పోరాటంలో యాక్టివ్గా ఉన్నవాళ్లే. సింపుల్గా చెప్పాలంటే ఆయన ఊపిరి పీల్చుకున్న గాలిలోనే దేశభక్తి ఉంది. వాళ్ళిల్లు ఊరికే ఇల్లు కాదండి, అదొక విప్లవ ఆలోచనల అడ్డా, ఒక హాట్స్పాట్ లాంటిది. అక్కడ విప్లవ సాహిత్యం పంపిణీ చేసేవాళ్లు, స్వాతంత్ర్యం గురించి పెద్ద పెద్ద చర్చలు జరిగేవి. సో ఆయన ఆలోచనలకు పునాది పడింది అక్కడే. సరే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక ఆయన వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూద్దాం. ఆయన లేత మనసుపై చెరగని ముద్రవేసిన కొన్ని కథలు, కొంతమంది వ్యక్తులున్నారు. ముఖ్యంగా ఆయన అత్తలు హర్మన్ కౌర్, హుకం కౌర్. వాళ్లు చెప్పేవి మామూలు కథలు కావు. అవి ధైర్యం, త్యాగం గురించి, అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి చెప్పేవి. ఆ కథలే ఆయనలో సున్నితత్వాన్ని, సామాజిక స్పృహను పెంచాయి. ఇక ఆయన జీవితంలోకి ఒక హీరో ఎంట్రీ ఇచ్చారు. ఆయనే కర్తార్ సింగ్ సరభా. గదర్ పార్టీకి చెందిన ఈ వీరుడు భగత్ సింగ్కి ఒక రోల్ మోడల్, ఒక ఐడల్. ఎంతలా అంటే సర్భా ఫోటోని ఎప్పుడూ తన దగ్గరే, తన గదిలో పెట్టుకునేవారు. కాని ఈ హీరోయిజం వెనుకన్న కఠోర వాస్తవం ఆయనకు చిన్న వయస్సులోనే తెలిసింది. తను ఎంతగానో ఆరాధించే సరభాని కేవలం 19 ఉరితీశారు. ఆ సంఘటనతో ఆయనకు అర్థమైంది, ఇది కేవలం వీరుల కథ కాదు, ఇది త్యాగాల కథ అని. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక భయంకరమైన సంఘటన గురించి, ఒక టర్నింగ్ పాయింట్. ఒక దేశం మొత్తం తలదించుకున్న ఒక విషాదం జరిగినప్పుడు భగత్ సింగ్ వయసు జస్ట్ 12 ఏళ్లు. అవును, మనం మాట్లాడుతుంది 1919 జలియన్ వాలాబాగ్ ఊచకోత గురించే. ఆ సంఘటన జరిగిన వెంటనే ఆ 12 ఏళ్ల కుర్రాడు స్కూల్ మానేసి ఆ ప్రదేశానికి వెళ్లాడు. ఆ రోజు ఆయన చూసింది, ఆయన అనుభవించింది, ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. అక్కడ ఆయన చేసిన పని నిజంగా మనసుని కదిలిస్తుంది. అక్కడ రక్తంతో తడిసిన మట్టిని ఒక చిన్న సీసాలో సేకరించుకున్నాడు. అది కేవలం మట్టి కాదు, బ్రిటిష్ వాళ్ల క్రూరత్వానికి, వాళ్ల అన్యాయానికి వ్యతిరేకంగా ఆ పసివయసులో ఆయన చేసిన ఒక ప్రతిజ్ఞకు సాక్ష్యమది. ఈ ఎమోషనల్ ఇంపాక్ట్స్ నుంచి ఇప్పుడు ఆయన ఇంటెలెక్చువల్ జర్నీ వైపు వెళ్దాం. లాహోర్లోని నేషనల్ కాలేజ్ ఆయన ఆలోచనలను ఒక పదునైన ఆయుధంగా మార్చిన ప్రదేశం. ఆ కాలేజ్లో ఆయనకు దొరికిన నెట్వర్క మామూలిది కాదు. ఒకవైపు కాలేజ్ ఫౌండర్ లాలా లజ్పత్ రాయ్, మరోవైపు దేశభక్తిని నరనరాల్లోకి ఎక్కించిన గురువులు ఆచార్య జైపాల్, భాయ్ పరమానంద్ లాంటివాళ్లు. ఇక ఫ్రెండ్స్ సంగతి చెప్పక్కర్లేదు, సుఖ్దేవ్, భగవతీ చరణ్ వోహ్రా లాంటి భావసారూప్యమున్న విప్లవకారులు. ఈ ఎన్విరాన్మెంటే ఆయన ఆలోచనలని యాక్షన్లోకి మార్చింది. ఆవేశం, ఆక్రోశం ఉన్నాయి సరే, కాని ఒక విప్లవానికి ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ కావాలి కదా, ఒక సైద్ధాంతిక ఫ్రేమ్వర్క్. అది ఆయనకు ఎలా దొరికిందో ఇప్పుడు చూద్దాం. ఆయన ఇన్స్పిరేషన్ కేవలం ఇండియాకే పరిమితం కాలేదు, గ్లోబల్ రెవల్యూషనరీస్ నుంచి కూడా స్ఫూర్తి పొందారు. విప్లవమాత మేడమ్ కామా, ఫ్రెంచ్ అనార్కిస్ట్ ఎడ్వర్డ్ వైలాండ్, హెచ్ఆర్ఏ ఫౌండర్ సచీంద్రనాథ్ సన్యాల్, వీళ్ళందరి ఐడియాలజీలు ఆయన ఆలోచన విధానాన్ని షేప్ చేశాయి. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. భగత్ సింగ్ కేవలం థియరీతో ఆగిపోలేదు. ఎడ్వర్డ్ వైలాండ్స్ లాంటి వాళ్ల పుస్తకాల నుంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా సంపాదించారు. బాంబులెలా తయారు చేయాలి లాంటి టెక్నిక్స్ కూడా నేర్చుకున్నారు. అంటే ఆయన యాక్షన్ హీరో కూడా అన్నమాట. ఇక సచీంద్రనాథ్ సన్యాల్ స్థాపించిన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్, దాని మేనిఫెస్టో భగత్ సింగ్కి ఒక క్లియర్ బ్లూ ప్రింట్ లాంటిది.
అది ఊర్కే ఇమోషనల్ దేశభక్తి గురించి చెప్పలేదు. ఒక ఆర్గనైజ్డ్ విప్లవాన్ని ఎలా నడపాలి అనేదానికి ఒక పక్కా ప్లాన్ ఇచ్చింది. ఆయన యాక్షన్కి డైరెక్షన్ ఇచ్చింది అదే. సో చూశారు కదా, కుటుంబం నుంచి వచ్చిన వారసత్వం, చిన్ననాటి ఎమోషనల్ సంఘటనలు, జలియన్వాలా బాగ్ లాంటి చారిత్రక గాయం, కాలేజ్లో దొరికిన నాలెడ్జ్, ఈ వేర్వేరు ప్రవాహాలన్నీ కలిసి ఒకేచోట సంగమించి భగత్ సింగ్ అనే ఒక మహాశక్తిగా మారాయి. మరిప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్. చరిత్ర అనేది ఒక చైన్ రియాక్షన్ అనుకుంటే, భగత్ సింగ్ అనే రియాక్షన్కి అసలు ట్రిగర్ పాయింట్ ఏది? ఆయన కుటుంబమా, జలియన్వాలా బాగ్ సంఘటన, లేక ఆయన చదివిన పుస్తకాలా? ఏది లేకపోయినా భగత్ సింగ్ ఇలాగే ఉండేవాడా? ఆలోచించండి.